బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ అది రైతులకు మేలు చేస్తుంది, అదొక అద్భుతం అని చెప్పారు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూభారతి అని చెప్తా ఉన్నారు. ధరణిలో అన్ని తప్పుడే అని చెప్పి దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు భూభారతి స్టార్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో భూభారతి తప్పు, మేము తెచ్చిందే కరెక్ట్, రైతులకు మేలు జరిగిందని వాళ్ళు అంటారు. అసలు ఏది తప్పు ఏది రైట్, దేనివల్ల లాభం ఉంది దేనివల్ల నష్టం ఉందంటే ఏం చెప్తారు? సింపుల్. ధరణి వచ్చిన తర్వాత ఏ ధరణి అయితే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి ఆ రోజు టెండర్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు తెలంగాణ హైకోర్టులో దాదాపు అంటే ధరణి వచ్చిన ఒక 3.5-4 సంవత్సరాలనే దాదాపు 1,50,000 కేసులు కోర్టులో రిజిస్టర్ అయినాయి. ఎందుకైనాయి అంటే మీరు చేసిన తప్పిదాల వల్ల మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజల యొక్క భూముల యొక్క మొత్తం డేటాను తీసుకొని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి ఈరోజు ఆ ప్రైవేట్ సంస్థ మొత్తం డేటాను తీసుకొని దేశం విడిచి పారిపోయింది. మరి ఇప్పుడు ఇవాళ ఆ డేటా లేకపోవడం వల్ల ఇప్పుడు మా తాతల ఆస్తి మా నాన్నగారు ఎవరికో అమ్మింటారు, పలానా సుబ్బయ్యకి అమ్మినాడు. ఇప్పుడు నీ దగ్గర ఆ డేటా లేకపోవడం వల్ల మా నాన్న పేరు తీసుకొచ్చిన పాస్బుక్ ఇవ్వడం వల్ల తన కొడుకులైన నాలంటోడు ఇంకోడు ఆ భూమి పంచాయతీలోకి పోయి మాకు పాస్బుక్ వచ్చింది కాబట్టి ఇది మాది భూమి అని చెప్పేసి ఆ భూములలోకి వెళ్ళడం జరిగింది. అప్పటికే వాళ్ళ ఆయన అమ్మిపోయిండు, 100 మంది ఇండ్లు కట్టుకున్నారు, 100 మంది సేద్యాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఆ విధంగా నీ యొక్క అసమర్థత వల్ల గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అసమర్థమైనటువంటి నిర్ణయాల వల్ల ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క రైతాంగం యొక్క మొత్తం డేటా విదేశాలు మరి కాంట్రాక్టర్ వాడు టెండర్ తీసుకున్నవాడు మొత్తం ఎత్తుకపోవడం వల్ల వాళ్ళది ఉన్నట్టుగా ఏదైతే అందుబాటులో ఉందో ఆ డేటా ప్రకారం రికార్డులు ధరణి చేసి ఓపెన్ చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చిన 1,50,000 కేసులు ఎందుకుంటాయి ధరణి రావడం వల్ల. ఈరోజు భూభారత్ అనేది ఇవన్నిటినీ పరిశీలన చేసి గతంలో ఇప్పుడు కర్ణాటకలో ఉంది, 1 ఎకరా ల్యాండ్ తీసుకుంటే దాని హద్దులు అక్కడ ఉన్నటువంటి సర్వేర్ మ్యాప్ వేసి హద్దులు డిసైడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ సిస్టమ్ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ హద్దులు మార్చడం, రికార్డులు ఎక్కించుకోవడం, రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్, ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్, ఈ విధమైనటువంటి గందరగోళం గతం నుంచి ఉంది. కాబట్టి అది పోవాలంటే చాలా రకాల దాదాపు 105 రకాల సమస్యల నుండి విముక్తి చేయడానికి రైతులని ఈ విధంగా భూభారతి తీసుకొచ్చి ఈ యొక్క రైతులకు ఈ విధంగా ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు కానీ అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడడానికి ఇవాళ భూభారతి తీసుకొచ్చి ఇవాళ ఏదైనా 1 ఎకరా రిజిస్ట్రేషన్ కావాలంటే సర్వేర్ పోయి మ్యాపింగ్ చేసి అది ఐడెంటిఫై చేసిన ఫైనల్ చేసిన తర్వాతనే అది రిజిస్ట్రేషన్కి అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ఆ భూ సమస్యలు రావు. ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఈజ్ 100% జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ డబల్ రికార్డులు ఉన్నాయి, 10 ఎకరాలు సర్వే నెంబర్ ఉంటే 20 ఎకరాలు పాస్ పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి సుదీర్ఘమైనటువంటి భూ సమస్యలను క్లియర్ చేయడానికే ఇవాళ భూభారత్ అనేది బాగా మంచి నిపుణులతోని దాదాపు 1.5 సంవత్సరాల పాటు దాని మీద మరి పరిశీలన చేసి గతంలో వచ్చినటువంటి కేసులు, పబ్లిక్ నుంచి వచ్చిన రైతుల నుంచి వచ్చిన సమస్యలు, ఇప్పుడున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా క్లియర్ చేసి మరి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిక్షిప్తంగా నేషనల్ ఏదైతే మనం రాష్ట్ర రైతులకు సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉందో అది కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో పెట్టడం, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఈ యొక్క రైతుల యొక్క డేటా బయటకు పోకుండా తారుమారు చేసి రాత్రులు డేటాలు మార్చి ధరణిలో పేర్లు ఎక్కించుకొని లక్షల కోట్ల ఆస్తులు దోసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ కాబట్టి దాన్ని కూడా బయటపెట్టి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ భూభారత్ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది 100% రైతులు దానివల్ల మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. కార్డు కూడా ఇస్తారని దానికి 100% ఇస్తారు. భూధార్ అనేది ఇప్పుడు ఏదైతే మనుషులకి ఆధారం ఏదైతే మనకి ఇవాళ ఇంపార్టెంట్ అయిందో ఒక భూమి ఉన్న రైతుకు కూడా భూధార్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. దీనివల్ల రేపొద్దున సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఇంకొకరికి ఆ సర్వే నెంబర్ మీద 10 ఎకరాలు ఉంటే 10 మంది ఉన్నారా, మన 4 ఉన్నారా, 5 మంది ఉన్నారా, వాళ్ళకి భూధార్ ఉంటుంది. ఆ భూధార్ ద్వారా ఒకరి నుంచి ఒకరు కొనుక్కున్నా కూడా ఈ యొక్క ల్యాండ్ మ్యాప్ ఫిక్సింగ్ అనేది చేయడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్యలు రాకుండా ఒక సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ భూమి సమస్యల్ని కోర్టులకు కూడా పోకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ అయితేప్పుడే అది క్లియరెన్స్ చేసుకుంటూ పోవడం వల్ల కోర్టులకు పోయే అవకాశం లేకుండా సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా భూభారత్ తీసుకొస్తారు. ఆ భూమితో అనుబంధం ఉంటుంది రైతుకి. ఆ భూమి పోయిందంటే చాలా కొంచెం భూమి అయినా కూడా బాధపడతారు. సో ఆ సమస్యల పరిష్కారం అనేటువంటి చాలా ముఖ్యం. 100% ఈ 1,50,000 కేసులతో పాటు ఇప్పుడున్నటువంటి కేసులను కూడా మొత్తం క్లియర్ చేసే దిశగా ఇవాళ భూభారత్ వస్తుంది. ఈ యొక్క గెజిట్ వల్లనే అన్ని సమస్యలు క్లియర్ అయ్యి రైతులు ఎవరైతే సమస్యలతో బుక్కులు రాక లేకుంటే ఎక్సెంట్ కరెక్షన్ తప్పు ఉండో, లేకుంటే నేమ్ కరెక్షన్ ఉండో, లేకుంటే డబుల్ రికార్డు ఉండో, లేకుంటే గతంలో వాళ్ళ నాయన అమ్మిపోయినా మళ్ళీ కొడుకులు రికార్డులో ఉండో, ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంది. దానివల్ల రైతులకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగే అవకాశం లేదు.